అందరికీ నమస్కారం. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ గురించి విన్నారా? అంటే మనకొచ్చే ఈ శారీరక వ్యాధులనేది కేవలం ఇన్ఫెక్షన్ల వల్ల మాత్రమే కాకుండా, మన మనసులో చాలా కాలంగా పేరుకుపోయిన నెగెటివ్ ఎమోషన్సు, భయము, కోపము మరియు ద్వేషం వంటి ఎమోషన్స్ ఉంటాయి గదా! ఇవి మన శరీరంలో వ్యాధుల రూపంలో బయటకొస్తాయి అంటారు. అంటే మన నెగెటివ్ ఎమోషన్స్‌కి మానసిక కారణాలే మెయిన్ అని చెప్పారనమాట. దీనికి ఎలా రివర్స్ చేసుకోవాలంటే న్యూ థాట్ ప్యాటర్న్ అని సజెస్ట్ చేశారనమాట లూయిస్ హే ఆవిడ. అంటే మనం ఏది ఆలోచిస్తున్నామో దాన్ని కొత్తగా ఆలోచించమని చెప్పారనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కడుపు సంబంధిత ప్రాబ్లంలు. ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎసిడిటీ అని, గ్యాస్ట్రైటిస్ అని ఆర్ డైజెస్టివ్ ఇష్యూస్ అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళట లైఫ్లో వచ్చే కొత్త చేంజెస్ కానీ మార్పులను కానీ ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోవటం, లైఫ్ పట్ల భయం, విపరీతమైన భయము ఇవన్నీ ఉండటం వల్ల ఈ కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆవిడ చెప్పారనమాట. దానికి ఏం సజెస్ట్ చేశారంటే మన చేతుల్ని పొట్ట మీద పెట్టుకొని నేను నా జీవితాన్ని సులభంగా జీర్ణించుకోగలను, నా జీవితంలో జరిగే ప్రతి మార్పు నా మంచి కోసమే, నేను నా భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉన్నాయి అని ఇలా ఒక 10 నుంచి 15 టైమ్స్ చెప్పుకోవాలట. ఇలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది, ఇందాక జీర్ణించుకోలేకపోవటం ఇప్పుడు జీర్ణించుకోవటంగా మార్చామన్నమాట. అంటే మన ఆలోచనలో వచ్చే చిన్న మార్పే మన ఆరోగ్యానికి మొదటి మెట్టు అని అర్థం అన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ హీలింగ్ విత్ మహా ఛానల్. శ్రీమాత్రే నమః.